అందరికీ నమస్కారం. మహాభారతం అనగానే మనకు యుద్ధాలు, ధర్మ సూక్ష్మాలు, కష్టతత్వం గుర్తొస్తాయి. కాని ఆ మహాకావ్యంలో దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన కథలు, కొన్ని గుండెల్ని మెలిపెట్టే నిజాలు, కొన్ని జీవితానికి దారి చూపించే పాఠాలు మనకు పెద్దగా తెలియవు. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. ఇది జన్మేజయుని తమ్ముళ్లకు వచ్చిన ఒక శాపం. అయితే ఈ కథకు ఒక అమాయకమైన కుక్కకు కూడా సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. తప్పు చేయని వాడిని గాయపరిస్తే ఆ బాధ దైవశాపంగా మారుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ మహాభారతంలోని ఒక అద్భుత అనుబంధ కథ. పరీక్షిత్ మహారాజు కుమారుడు జన్మేజయుడు తన తమ్ముళ్ళు శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనులతో కలిసి కురుక్షేత్రంలో ఒక గొప్ప యాగం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఒక చిన్న కుక్క యాగశాల దగ్గరకు వచ్చింది. ఏ తప్పు చేయకపోయినా జన్మేజయుని తమ్ముళ్ళు దాన్ని కొట్టి తరిమేశారు. అది బాధతో ఏడుస్తూ తన తల్లి దగ్గరికి వెళ్ళింది. ఆ తల్లి దేవతల కుక్క అయిన శరమ. ఏమైంది బాబూ అని అడిగింది తల్లి కుక్క. దీంతో పిల్ల కుక్క దీనంగా చెప్పింది, నాకు ఏమీ తెలియదమ్మా. నేను హవిష్యం వైపు చూడలేదు, ఏ తప్పు చేయలేదు. అయినా నన్ను కొట్టారు. తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఆ తల్లి కోపంతో యాగశాలకు వెళ్ళింది. మీరు నా కొడుకును తప్పు లేకుండానే గాయపరిచారు, ఎందుకు అని అడిగింది. జన్మేజయుడు అతని తమ్ముళ్ళు ఏ మాట్లాడకుండానే నిలిచిపోయారు. ఆ తల్లి కుక్క శపించింది. మీరు అన్యాయం చేశారు కాబట్టి తెలియకుండానే గొప్ప అశుభం మిమ్మల్ని వెంటాడుతుంది అని పలికింది. జన్మేజయుని మనసు కలత చెంది యాగం పూర్తయ్యాక తను హస్తినాపురానికి వెళ్లి శాపాన్ని తొలగించగల పురోహితుడి కోసం వెతకడం ప్రారంభించాడు. ఒకరోజు వేటకు వెళ్లిన జన్మేజయుడు అక్కడ ఒక ఆశ్రమం చూశాడు. శృతశ్రవుడనే ఋషి అక్కడ నివసిస్తున్నాడు. అతని కొడుకు పేరు సోమశ్రవుడు. సోమశ్రవుని తనకు పురోహితునిగా చేసుకోవాలనే కోరికతో జన్మేజయుడు శృతశ్రవునికి నమస్కరించి తన కోరికను తెలిపాడు. ఋషి అంగీకరించి, నా కొడుకు గొప్ప తపశ్శాలి, వేద పండితుడు, మీ అరిష్టాలన్నీ పోగొట్టగలడు. కాని ఇతనికి ఒక నియమం ఉంది. ఏ బ్రాహ్మణుడైనా ఏ వస్తువు అడిగినా తప్పక ఇచ్చివేస్తాడు. అది నీవు చేయగలిగితే తీసుకెళ్ళు అన్నాడు. జన్మేజయుడు ఒప్పుకొని సోమశ్రవుణ్ణి హస్తినాపురానికి తీసుకువెళ్లాడు. తన తమ్ముళ్లతో, ఇతన్ని నేను పురోహితుడిగా తీసుకువచ్చాను, మీరు ఆలోచించకుండా ఇతని ఆదేశాలను పాటించండి అన్నాడు. తమ్ముళ్లు కూడా అంగీకరించారు. ఈ కథ మనకు నేర్పే గాథ ఏంటంటే, తప్పు చేయని వారిని బాధించకండి. అన్యాయంగా చేసిన ప్రతి చర్యకి దైవ ఫలితం తప్పదు. పాపం నీవు చేస్తే కాదు, అపరాధి కాకపోయినా అన్యాయం చేసినా ప్రతిసారి దేవతల శాపం తప్పదని మన మహాభారతం చెప్తోంది.